ఎవరిని మనసులో పెట్టుకుంటామో ధ్యానం బాగా కుదిరితే వాళ్ళతో మనము అంతర్ముఖంగా లయమవుతాము, కనెక్ట్ అవుతాము. అట్లా అమ్మవారికి కనెక్ట్ అయితే అమ్మవారి స్పర్శ, ఆ మహాశివుని మనసులో పెట్టుకుంటే మహాశివుని స్పర్శ, మహతార బాబాజీని మనసులో పెట్టుకుంటే మహతార బాబాజీ, ఇలా వాళ్ళతో కనెక్ట్ అవ్వగానే మన అవసరార్థం అలా కొన్ని సూచనలు, కొన్ని స్పర్శలు, కొంత ఎనర్జీ ఏది కావాలంటే అది మనకు తెలియకుండానే వాళ్ళ నుంచి వస్తూ ఉంటుంది అన్నమాట. మరి నాకేం అవసరమైంది అంటే ఇప్పుడు ఇక పూర్తిగా ఎనర్జీ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్సెస్ వస్తూ ఉంటే శరీరం తట్టుకోదు అనుకుంటే ఒకవేళ అక్కడితో ఆపేసే అవకాశం ఉంది మాత. లేదు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి అలా టచ్ చేసే అవకాశం ఉంది. లేదు అప్పటికి ఎవరి గురించి అయినా శిష్యుల గురించి ఏదైనా సంకేతం పంపించాలి నా ద్వారా అనుకుంటే అది గుర్తు